హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి వచ్చి ట్రేడ్గో యాప్ రియల్ యాపా ఫేక్ యాపా, ట్రేడ్గో యాప్ సేఫ్ అయినా అని చాలా మందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా చాలా మందికి వచ్చేసి ట్రేడ్గో యాప్లో రీఛార్జ్ చేసిన తర్వాత రీఛార్జ్ సక్సెస్ఫుల్ కాకుండా పెండింగ్లో పడి లేదా కొంచెంసేపు పెండింగ్లో పడి క్యాన్సిల్ అయిన తర్వాత ఆ పేమెంట్ అనేది మనకు క్యాన్సిల్ అయిన తర్వాత పేమెంట్ అనేది మన ఫోన్పేలో కట్ అయ్యి పేమెంట్ అనేది మనకు ఎక్కడికి వెళ్తుంది దీనికి సంబంధించి నేను మీకు ఆ వీడియోలో అయితే క్లారిటీ అయితే చెప్తాను. అసలు డబ్బులు ఎలా తిరిగి తెచ్చుకోవాలి ఎలా అనేది నేను మీకు చెప్తాను. సో గాయ్స్, మీరు మాత్రం ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేదో ఆలస్యం వెయిట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన నాకు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలౌట్ చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేదో ఆలస్యం వెయిట్ చేయకుండా నేను వీడియో వెళ్ళిపోదాం. ట్రేడ్గో యాప్ అనేది రియల్ యాపే, ఇది ఎటువంటి ఫేక్ యాప్ అయితే కాదు, సేఫ్ యాపే. ఈ యాప్లో మనం రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఫెయిల్ అయ్యి మనకు అమౌంట్ కానీ మన ఫోన్పే అకౌంట్లో కట్ అయిన తర్వాత ఆ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్గా మనకు ట్రేడ్గోకి సంబంధించి మెయిన్ వ్యాలెట్లో అయితే మనకైతే యాడ్ అయితే అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఒకవేళ రీఛార్జ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మనం అదే అమౌంట్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది, పీడిఆర్ఎస్ అని. అక్కడ వ్యాలెట్కి సంబంధించి అమౌంట్ అయితే చూపిస్తుంది. ఆ అమౌంట్ సెలెక్ట్ చేసుకుని మీరు కింద పే మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఫోన్పే కాకుండా ఆటోమేటిక్గా వ్యాలెట్ అమౌంట్ నుంచి మీకు రీఛార్జ్ అయితే అవుతుంది. చేసిన రీఛార్జ్ కానీ క్యాన్సిల్ అయినా కానీ లేదా పెండింగ్ అయ్యి ఫెయిల్డ్ అయిన తర్వాత ఈ విధంగా మీరు అదే అమౌంట్తో మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ యాప్లో చాలామంది అనుకుంటారు లాగిన్ ఏ విధంగా చేసుకోవాలని. ఏం లేదు ఫ్రెండ్స్, లాగిన్ చేసుకోవడానికి సింపుల్గా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి మీరు సింపుల్గా మీ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ట్రేడ్గోకి సంబంధించి. సో గైస్, మీరు ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ ట్రేడ్గో యాప్ అనేది యూజ్ చేయాలో మీకు అయితే తెలుస్తుంది. సో గైస్, ఈ యాప్లో వచ్చేసి ఒకవేళ రీఛార్జ్ చేసినా కానీ ఏదైనా కానీ ఏ బిల్లు చేయని మనకు క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఎక్స్ట్రాగా మనకు ట్యాక్సెస్ అయితే కట్ అయితే కావు. ఈరోజు సేఫ్ యాప్ మీరు అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. యాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో గైస్, ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఆ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వస్తుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.